రణ్వీరే వస్తున్నాడు గుప్తా గారు. ఎవరు వచ్చినా ఎదిరించుటకు ఆ బాలిక ఉన్నది కదా. ఉంది, కానీ రణ్వీర్ని ఎదిరించగలదా? రణ్వీర్ని ఆపడానికి మనోశక్తి సరిపోతుందా? మనో స్వార్థపరురాలు. ప్రాణమా పంతమా ప్రేమ అంటే ప్రాణమే కావాలంటుంది. మరి ఇప్పుడు ఏమి చేసేదమో నీవే చెప్పుమో. మనోహరి, మనోహరి తలుపుతే. మనోహరి, మనోహరి తలుపు తీయి. మనోహరి తలుపు తీ. మనోహరి డోర్ తీ. మనోహరి, మనోహరి నువ్వు డోర్ అవతలే ఉన్నావు నాకు తెలుసు. మరేదిగా డోర్ తీ. మనోహరి. రణ్వీర్ ప్లీజ్, రణ్వీర్ ప్లీజ్, రణ్వీర్ వెళ్ళిపో. వెళ్ళిపోనని వెళ్ళిపోలేనని నీకు కూడా తెలుసు. రణ్వీర్ ప్లీజ్, నువ్వు అంజలిని ఎలా అయినా తీసుకొని కొని వెళ్ళనంటున్నావు. నేను ఏం చేసైనా అంజలిని కాపాడుతాను అంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నాకు నీతో గొడవ పడాలని కానీ గొడవ పడే ఉద్దేశం కానీ నాకు లేదు మనోహరి. కానీ నా దారి కడ్డొస్తే నేను ఏం చేయడానికైనా సిద్ధమే. డోర్ తీసి మర్యాదగా అడ్డు తప్పుకో. తప్పుకుంటే అమర్ నాకు ఎప్పటికీ దొరకడు రణ్వీర్. అంజలిని తీసుకెళ్తే నాకు ఆస్తి వస్తుంది. ఆస్తి రాగానే నేను నీకు అమర్కి పెళ్లి జరిగేలా చూస్తాను. ఇది నా మాట. నా మాట నేను తప్పనని నీకు బాగా తెలుసు. అంజలిని కాపాడితే అమర్ నీకు సొంతమవుతాడనేది నీ భ్రమ. అమర్ భాగమతిని దాటి నిన్ను ఎప్పటికీ ప్రేమించడని నీకు కూడా తెలుసు. కానీ నా ఆస్తి నాకొస్తే నువ్వు కలలు కన్న జీవితం నీకు దక్కేలా చేస్తాను. ఈ ఒక్కసారి రిస్క్ తీసుకో మనోహరి. మనోహరి